సంబంధించి ప్రస్తుతం వచ్చినటువంటి సమాచారం మేరకు ఉరి ఖమ్మం దగ్గరికి యాకూబ్ మెనన్ను తీసుకువెళ్లారు. ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతోంది. మరి కొద్ది సెకండ్లలోనే యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష అమలు కాబోతోంది అనేటువంటి వార్త ప్రస్తుతం వస్తోంది. 7 గంటల సమయం లోపే యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష తీయాలన్న దానికి సంబంధించి ప్రస్తుతమే అమలు చేసినట్టుగా జైలు అధికారులు అమలు చేసినట్టుగా తెలుస్తోంది. ఉరిశిక్షకు సంబంధించి ఉదయం 6 నుంచి 8 గంటల ప్రాంతంలో మధ్యలోనే ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడే అందినటువంటి సమాచారం యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష జరిగిపోయింది. ఒక 30 సెకండ్ల క్రితమే యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించారు. జైలు అధికారులు ఉరిశిక్ష విధించినట్టుగా ఇప్పుడే మనకు జైలు లోపల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష జరిగిపోయింది. మొత్తం 2 నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ పూర్తిగా జరిపేశారు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చినటువంటి జైలు లోపటి నుంచి వచ్చినటువంటి సమాచారం యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష జరిగిపోయింది. కేవలం 2 నిమిషాల్లోనే స్థానిక మెజిస్ట్రేటు, 2 డాక్టర్లు, జైలు సూపరింటెండెంట్ సమక్షంలో యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించారు. ఆయనకు 6:30 గంటల ప్రాంతంలో ఒక టిఫిన్, ఆయన కోరినటువంటి టిఫిన్ను పెట్టి ఉరి ఖమ్మం దగ్గరికి తీసుకువచ్చారు. కేవలం 2 నిమిషాల్లోనే యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించారు. ఆయన ముఖం పైన బట్ట ఏర్పాటు చేసి ఆ తర్వాత ఉరిఖమ్మం దగ్గరికి తీసుకువెళ్ళి ప్రాసెస్ అంతా కూడా 2 నిమిషాల్లో పూర్తి చేశారు. ఇప్పుడే వచ్చినటువంటి వార్త యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష పడిపోయింది. ఉరిశిక్ష అమలు చేశారు. జిల్లా మెజిస్ట్రేటు, 2 అధికారులు, జైలు సూపరింటెండెంట్ సమక్షంలో కానిస్టేబుల్, జైలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఈ ఉరిశిక్షను ప్రాసెస్ అంతా కూడా 2 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఆయన మౌనంతో ఆ ఉరిఖమ్మం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన ముఖం పైన బట్ట కప్పి ఆ 2.5 మీటర్ల వ్యాసం 19 అడుగుల పొడుగుతో ఉన్నటువంటి రోప్ను ఆయన మెడకు చుట్టి ఉరిశిక్ష ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం డెడ్ బాడీ ఆ ఉరిఖమ్మం దగ్గరే ఉంది. మరికొద్ది సేపట్లోనే నుంచి ఆ డెడ్ బాడీని తీసిన తర్వాత పూర్తిగా పోస్ట్ మార్టం పంచనామా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ మృతదేహం వాళ్ళ బంధువులకు అప్పగిస్తారు. అయితే 7 గంటల సమయంలో ఈ ఉరిశిక్ష అమలు చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించినప్పటికీ జైలు నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో 2 గంటల మధ్య ఏ సమయంలోనైనా ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించేటువంటి నిబంధనలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 6:50 కావస్తుంది. అంటే 5 నిమిషాల క్రితమే అతనికి ఉరిశిక్ష అమలైంది. 6:45 ప్రాంతంలో యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించారు. ఇదంతా కూడా 2 నిమిషాల్లో ప్రాసెస్ అంతా పూర్తి అయింది. జైలు దగ్గర పూర్తిగా మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతంలో ఎవరైతే జైలుకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి జైలు గేటుకు 500 మీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో కేవలం కొంతమందిని మాత్రమే అధికారులు వాళ్లను అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతని సోదరుడు అలాగే సోదరి వీళ్ళు నాగ్పూర్లోని ఒక హోటల్కు చేరుకున్నారు. భార్య రహీన్ బేగం కూడా మరి కాసేపట్లో జైలు దగ్గరికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకొని సంతకం తీసుకున్న తర్వాత ఆ మృతదేహాన్ని ఆమెకు అప్పగిస్తారు. ఇదంతా కూడా మరికొద్ది సేపట్లోని ప్రాసెస్ అంతా పూర్తవుతోంది. 6:45 ప్రాంతంలో ఉరిశిక్షను యాకూబ్ మెనన్కు విధించారు. 1993 బ్లాస్ట్లలో కీలకమైనటువంటి వ్యక్తి యాకూబ్ మెనన్. ఇతడు దోషిగా నిర్ధారించినటువంటి స్పెషల్ టాడా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. 2007లోనే అతనికి ఉరిశిక్ష విధించింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సుమారు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఆ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. ఆయన పెట్టుకున్నటువంటి వివిధ పిటిషన్లను తిరస్కరించింది. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. అయితే నిన్న అతనికి కొంత ఆశ కలిగింది. రాష్ట్రపతి క్షమాభిక్షను తను పెట్టుకున్నటువంటి క్షమాభిక్షను అనుమతిస్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దీని కొంత తనకు సానుకూలత వ్యక్తమవుతుందని భావించారు. కానీ ఎక్కడా అతనికి అనుకూలంగా జరగలేదు. పూర్తిగా అతడు దోషిగా తేలాడు. ఇంతమంది పేలుళ్లకు కీలకమైనటువంటి వ్యక్తి యాకూబ్ మెనే. ఆ రోజు జరిగినటువంటి పేలుళ్లలో వాళ్ళందరికీ ఫైనాన్షియల్ అసిస్ట్ చేశారు, వాళ్ళందరికీ ఆయుధాలు సమకూర్చారు, వాళ్లకు షెల్టర్లు సమకూర్చినటువంటి వ్యక్తి యాకూబ్ మెనన్.
1993లో ముంబైలో జరిగినటువంటి పేలుళ్లలో యాకూబ్ మెనన్ కీలకమైనటువంటి సూత్రధారి. అతడు వాళ్ళందరికీ కూడా ఆయుధాలు సమకూర్చడం, షెల్టర్ సమకూర్చడం వల్ల పెద్ద ఎత్తున జాతీయ భద్రతకు సంబంధించి అలాగే ముంబై పేలుళ్లలో 257 మంది ప్రాణాలు బలిగొనే దాంట్లో ఇతడు కీలకమైనటువంటి వ్యక్తి అని టాడా కోర్టు నిర్ధారించింది. సిబిఐ కూడా పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఆ తర్వాత అతడు 94 వరకు కూడా పారిపోయాడు. పేలుళ్ల తర్వాత పారిపోయిన యాకూబ్ మెనన్ను నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు పట్టుకొని అతన్ని జైలుకు తరలించారు. ఆ తర్వాత కఠిన కారాగార శిక్ష 2007 నుంచి కూడా ఇతడు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడా కూడా అతడు నుంచి మార్పు రాలేదు. ఆ తర్వాత అతడు తనకు వచ్చినటువంటి ఉరిశిక్షను రద్దు చేయాలని పైకోట్లకు వెళ్తూ వచ్చాడు. 8 సంవత్సరాల పాటు ఈ విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు మళ్ళీ దీనిపైన విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చినటువంటి ఉరిశిక్ష తీర్పు సరైనది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించి నిన్న దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే యాకూబ్ మెనన్కు ఉరిశిక్షను విధించారు. 2 నిమిషాల్లో ప్రాసెస్ పూర్తయింది. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి యాకూబ్ మెనన్ను నిద్ర లేపారు. కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నటువంటి యాకూబ్ మెనన్ అర్ధరాత్రి అంతా కూడా మేలుకుతూనే ఉన్నాడు. సుప్రీంకోర్టులో మళ్ళీ మరో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు కాబట్టి తనకు అనుకూలంగా ఏమైనా తీర్పు వస్తుందని భావించారు. ఆ కళ్ళు మూసుకున్న యాకూబ్ మెనన్ను లేపి పళ్ళు తోమించారు. స్నానం పూర్తి చేసిన తర్వాత 6:30 ప్రాంతంలో అతడు కోరినటువంటి టిఫిన్ను పెట్టి ఉరికమ్మం దగ్గరికి తీసుకువచ్చారు. 6:45 ప్రాంతంలో యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించారు. ఇదంతా 2 నిమిషాల ప్రాసెస్ పూర్తయింది. అతడికి 2.5 మీటర్ల వ్యాసంతో కూడినటువంటి తాడు, 19 అడుగుల పొడుగున ఉన్నటువంటి తాడును అతని మెడకు చుట్టి ముఖం పైన నల్లని బట్ట కప్పి ఉరికమ్మం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. ఆ సమయంలో జిల్లా మెజిస్ట్రేట్, 2 డాక్టర్లు, జైలు సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది ఆ సమయంలో ఉన్నారు. యాకూబ్ మాత్రం విచార వదనంతోనే ఆ ఉరికమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఎదురు చెప్పకుండా ఉరికమ్మం దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాసెస్ అంతా కూడా 2 నిమిషాల్లో పూర్తి చేశారు. 2 రోజుల క్రితమే యాకూబ్ మెనన్ భార్య రహీన్, ఆయన కూతురు ఇద్దరు కూడా ఈ జైల్లో ఉన్నటువంటి యాకూబ్ మెనన్ను కలిశారు. సుమారు 2 గంటల పాటు అతన్ని కలుసుకొని వివిధ విషయాలకు సంబంధించి కూడా మాట్లాడారు. అయితే యాకూబ్ మెనన్కు గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఉరికి సంబంధించినటువంటి ఈ మీడియా ప్రతినిధులను కానీ ఇతర వ్యక్తులను కానీ ఇక్కడ ఆపివేశారు. ప్రస్తుతం ఈ నాగపూర్ సెంట్రల్ జైలుకు దగ్గరికి మరి కాసేపట్లో ఆయన భార్య కూతురు కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నాగపూర్కు వాళ్ళు చేరుకున్నారు. ఆయన సోదరుడు అలాగే సోదరి కూడా ఒక హోటల్లో రాత్రి వచ్చి తగిన జాగ్రత్తలను కూడా వాళ్లకు జైలు అధికారులు, స్థానిక పోలీసులు కూడా వివరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. 1993 బ్లాస్ట్ల తర్వాత జరిగినటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఇంకా దావూద్ ఇబ్రాహిం అలాగే యాకూబ్ మెనన్ సోదరుడు టైగర్ మెనన్, ఇతడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ప్రస్తుతం స్మగ్లింగ్ వ్యవహారాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. దావూద్ ఇబ్రాహింకు ముఖ్య అనుచరుడుగా ఇతడు ఉన్నాడు. టైగర్ మెనన్ స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ దుబాయ్
ఇతర ప్రాంతాల్లో అతడు తరచూ మకాం మారుస్తూ ఉన్నాడు. ఇతని కోసం సిబిఐ వేట కొనసాగిస్తూనే ఉంది. వాళ్ళిద్దరు దొరికితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా క్లోజ్ అవుతుంది. అయితే ఇందులో 100 మందికి పైన నిందితులను చేర్చినప్పటికీ ప్రత్యేక టాడా కోర్టు మాత్రం యాకూబ్ మెనన్ సహా 11 మందికి శిక్షను విధించింది. వాళ్ళందరికీ 11 మందిలో యాకూబ్ మెనన్కు మాత్రమే ఉరిశిక్ష విధించింది. 2007లో ప్రత్యేక టాడా కోర్టు యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంతకన్నా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసులో ఉన్నారు, కానీ యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించడం సబబు కాదన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ కోర్టులు సిబిఐ ఉంచినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని యాకూబ్ మెనన్కు ఉరిశిక్ష విధించడం సబబేమని భావించి ఆ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. భారత రాష్ట్రపతి కూడా యాకూబ్ మెనన్ క్షమాభిక్ష పిటిషన్ను కొట్టివేశారు. అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ కూడా యాకూబ్ మెనన్ క్షమాభిక్షను కొట్టివేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో అతనికి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష విధించేందుకు వారం 10 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చింది. 2 రోజుల క్రితం ట్రయల్స్ కూడా కొనసాగించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలకమైనటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నాగపూర్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. జైలు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం సెంట్రల్ జైలు దగ్గర ఏదైతే మార్గం ఉందో అక్కడ అనుమతించేటువంటి వాహనాలు ప్రస్తుతానికి యాకూబ్కు సంబంధించినటువంటి ఉరిశిక్ష పూర్తి అయింది కాబట్టి సాధారణ జనాలను కూడా లోపలికి ప్రస్తుతం అనుమతిస్తున్నారు. అయితే 500 మీటర్ల దూరంలో ఈ జైలు ఉన్నప్పటికీ కూడా ప్రధాన గేట్ నుంచి మళ్ళీ లోపలికి 500 మీటర్ల దూరంలోనే యాకూబ్ మెనన్ ఉంటున్నటువంటి బ్యారెక్ ఉంది. దాని పక్కనే ఉరిశిక్షకు సంబంధించిన ఉరికంబం ఆ ప్రాంతంలో ఉంది. దీనికి సంబంధించి ఉదయం 2:30 గంటల ప్రాంతంలో యాకూబ్ మెనన్ను నిద్ర నుంచి లేపిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకున్న యాకూబ్ మెనన్ 6:30 ప్రాంతంలో టిఫిన్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం అక్కడే ఉన్నారు. జైలు సిబ్బంది అతన్ని పక్కనే ఉన్నటువంటి ఉరికంబానికి తీసుకువచ్చి 6:45 ప్రాంతంలో అతన్ని ఉరికంబానికి ఎక్కించి 2 నిమిషాల్లో పూర్తి చేశారు. 2.5 సెంటీమీటర్ల వ్యాసం 19 అడుగులతో కూడినటువంటి ఒక రోపును యాకూబ్ మెనన్ ఉరికి వినియోగించారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జిల్లా మెజిస్ట్రేట్ అలాగే జైలు సూపరింటెండెంట్ 2 ప్రత్యేక డాక్టర్ల బృందం ఆ పర్యవేక్షణలో ఈ ఉరికి సంబంధించినటువంటి శిక్ష అమలైంది. ఉరిశిక్ష తర్వాత 2 డాక్టర్లు కూడా మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళి అతడు చనిపోయినట్టు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ను కూడా వారు తయారు చేసి అతడు చనిపోయిన నిర్ధారణ పత్రాన్ని కూడా జైలు సిబ్బందికి జైలు అధికారులకు డాక్టర్లు అందజేశారు. మరి కాసేపట్లో యాకూబ్ మెనన్ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు నాగపూర్లోని ఒక ప్రముఖ హోటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన భార్య రహీన్, కూతురుతో పాటు అక్క, సోదరుడు వాళ్ళందరూ కూడా జైలుకు వస్తారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పంచనామా నిర్వహించిన తర్వాత అతన్ని వాళ్లకు బంధువులకు అప్పగిస్తారు. వాళ్ళు ఉంటున్నటువంటి పట్టణానికి ఇవాళ్లే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు తీసుకున్న ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ముంబైలో 13 ప్రాంతాల్లో 1993 మార్చి 12న జరిగినటువంటి పేలుళ్లు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ప్రారంభమై 3:40 వరకు 13 వేరువేరు ప్రాంతాల్లో కారు బాంబులు, స్కూటర్ బాంబులతో పేలుళ్లు జరిపారు. ఈ అనేకమైనటువంటి టవర్సు, హోటల్సు, కీలకమైనటువంటి షాపింగ్ మాల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో 257 మంది చనిపోయారు, 700 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఆ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తూ వచ్చింది. ఇందులో దావూద్ ఇబ్రాహిమే కీలకమైనటువంటి వ్యక్తి. బాబ్రీ మస్జిద్ కూల్చివేతకు నిరసనగానే ఈ పేలుళ్లు జరిపారు అనేటువంటి దానికి సంబంధించి నిర్ధారణ అయింది. దానికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా సిబిఐ సేకరించింది. పారిపోయినటువంటి యాకూబ్ మెనన్ మళ్ళీ భారత్కు తిరిగి వచ్చేటువంటి క్రమంలో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతన్ని వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత తనకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసుకు సంబంధించి అనేటువంటిది అతడి తరపు లాయర్లు కూడా కోర్టులో వాదనలు
వినిపించారు. అతను యాకూబ్ మెనన్ చార్టర్డ్ అకౌంటెంట్, మాస్టర్ ఆఫ్ సైన్స్లో ఇతడు మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత 1991లో చార్టర్డ్ అకౌంటెంట్గా పూర్తి చేసి ఒక సంస్థను తన మిత్రునితో కలిసి ఏర్పాటు చేసుకున్నారు ముంబైలో. ఆ తర్వాత లక్షల రూపాయలు ఆర్జించారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వివిధ కంపెనీలకు సంబంధించి కూడా ఇతడు చార్టెడ్ అకౌంటెన్సీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే 93లో దావూద్ ఇబ్రాహీం అతని ముఖ్య అనుచరుడు టైగర్ మెమన్ ఇతన్ని సంప్రదించారు. పేలుళ్లకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఎవరైతే పాల్గొంటారో పేలుళ్లలో వాళ్ళందరికీ కూడా ఆయుధాలు సమకూర్చాలి అనేటువంటి విషయానికి సంబంధించి యాకూబ్ మెనన్కు 2-3 రోజుల పాటు పూర్తిగా ఉద్బోధ చేశారు. అవన్నీ గ్రహించినటువంటి యాకూబ్ మెనన్ వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేశాడు, ఆయుధాలను సమకూర్చాడు. కొన్ని కోట్ల రూపాయలను ఈ పేలుళ్లకు సంబంధించి కూడా వినియోగించినట్టుగా సిబిఐ ఆధారాలను సేకరించింది. అయితే యాకూబ్ మెనన్ను ఇందులో పాల్గొన్నట్టుగా సిబిఐ గుర్తించడంతో అతడు పారిపోయాడు. సుమారు 9 నెలల పాటు పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ భారత్కు తిరిగి వచ్చేటువంటి క్రమంలో అతన్ని అరెస్ట్ చేశారు. సుమారు 20 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. ప్రత్యేక టాడా కోర్టు 2007లో అతనికి ఉరిశిక్ష విధించింది. అప్పటి నుంచి కఠిన కారాగార శిక్ష అతను అమలు అవుతూ వస్తోంది. అయితే ఇన్నేళ్ల పాటు తనకు కఠిన కారాగార శిక్ష విధించారు కాబట్టి తనకి శిక్ష సరిపోతుంది, ఉరిశిక్ష అన్నది సమంజసం కాదు అని పైకోర్టులో అతను అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా అతనికి కోర్టు నుంచి ఎదురైంది. నిన్న జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే 2 రోజుల క్రితం అతడు పెట్టుకున్నటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్కు బదిలీ చేసింది. నిన్న త్రిసభ్య బెంచ్ కూడా దీన్ని విచారించి కింది కోర్టు ఇచ్చినటువంటి ఉరిశిక్ష తీర్పు సరైంది అనేటువంటిది సమర్థించింది. డెత్ వారెంట్ పిటిషన్ పైన ఎలాంటి విచారణ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షన్ పిటిషన్ కూడా తిరస్కరించారు. దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టు పైన అర్ధరాత్రి इसके बारे में याकूब मेनन को ये डेथ हुआ ना, क्या बात कर सकते? बटर साहब बोलो। अरे क्या बोले, ये हमारी न्याय प्रणाली की जीत है। हमारी जो न्याय प्रणाली 22 साल लगे, लेकिन आखिरी जीत हुई। जो सजा जिसको होना चाहिए सजा हुई। ये हमारे ख्याल से अच्छा हुआ है, अच्छा संदेश जाएगा ये। और बाकी लोग है ना, उसका सजा नहीं हुआ। उनको भी ढूंढ के लाना चाहिए सरकार ने, उनको भी सजा होना चाहिए। आप क्या बोल? ये सर एक अच्छा मैसेज जाएगा, देश के लिए एक अच्छा मैसेज गया है। और इससे ज़्यादा इतना दिन लगा है ना, 22 साल लग गया, फिर भी अच्छा मैसेज गया है। नहीं, काफी लेट हुआ है। हाँ, उनको ओके, आप क्या बोल सकते? न्यायिक प्रक्रिया में काफी विलम्ब हुआ है। 22 साल लोगों को इंतजार करना पड़ा और अभी न्याय अधूरा है, अभी पूरा नहीं हुआ है। जब तक वो जो पाकिस्तान में बैठे हुए हैं कराची में, जब तक वो दोनों को, टाइगर को और ये दाऊद को वहाँ से इधर लाके इधर ही लटकाएंगे नहीं, तब तक न्याय अधूरा है। वो मिलेगा, वो मिलेगा, हाँ वो मिलेगा। वो लोग अब वो मिलना चाहिए भी। अब लगे हुए हैं सब लोग, गवर्नमेंट का काम है, दबाव बना रहे हैं, प्रेशर बना रहे हैं चारों तरफ से। हो सकता है पॉसिबल हो जाए, कोशिश तो करना काम है ना, कोशिश तो छोड़ नहीं सकते ना। हाँ, अमेरिका वो घटना में उन 250 लोग मारे गए थे। अभी वो क्या बोल सकते हैं उसके बारे में? नहीं, अब उनके बारे में तो यही बोलेंगे कि ये जो फांसी दी गई है ये काफी कम है, क्योंकि 260 लोग जो मरे हैं वहाँ पे और इतने इंजर्ड हुए, इतने करोड़ों का नुकसान भी हुआ और लोगों को इतने दिन तक लोग शॉक में थे ये घटना होने के बाद में। तो ये तो मामूली सी चीज़ है, फांसी तो बहुत छोटी सी चीज़ है। इनके लिए तो बहुत बड़ा और सजा का प्रावधान होना चाहिए। लेकिन बहरहाल ठीक है, जैसा भी है काफ़ी अच्छा है, ठीक है। न्यायिक प्रक्रिया कुछ चालू है, कर रहे हैं, बट शर्म आनी चाहिए उन लोगों को जिन लोगों ने इनके फेवर में मतलब जिन्होंने मतलब बात किया है, उनको शर्म आनी चाहिए। యాకూబ్ మెనన్ కు పడినటువంటి శిక్ష సబమైంది అనేటువంటిది నాగపూర్ వాసులు చెప్తున్నారు. 1993లో జరిగినటువంటి పేలుళ్లలో 257 మంది
చనిపోవడానికి కారణమైనటువంటి దావుద్ ఇబ్రాహీం అతని ముఖ్య అనుచరుడు టైగర్ మెనన్ను మళ్ళీ త్వరలోనే తీసుకువచ్చి వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి శిక్షను అమలు చేయాలన్నది స్థానికుల డిమాండ్గా, స్థానికుల వర్షన్గా వస్తున్నటువంటి మాట. అయితే నిన్న రాత్రి యాకూబ్ మెనన్కు భోజనం పెట్టారు, కానీ ఆయన తిరస్కరించారు. రాత్రంతా కూడా అతను జాగారం చేశాడు. అర్ధరాత్రి ఈయన పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ను కూడా కోర్టు విచారించింది. అయితే తనకు అనుకూలంగా వస్తుందని భావించాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కోర్టు అతన్ని పిటిషన్ను తిరస్కరించింది. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ను ఒక్క రోజులోనే అతడు నిర్ణయం తీసుకోలేరు. దీనికి సంబంధించి ఒక 14 రోజుల గడువు కావాలని యాకూబ్ మెనన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతని పిటిషన్ను విచారించినప్పటికీ కూడా ఉరిశిక్ష సబబు అనేటువంటి వాదనలకే బలం చేకూర్చే విధంగా తీర్పును వెల్లడిస్తూ ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకటించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 2:30 గంటల ప్రాంతంలో అతన్ని మేలుకతోనే ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకొని కూర్చొనే ఉన్నటువంటి యాకూబ్ మెనన్ను లేపారు. ఆ తర్వాత అతడు కాలకృత్యాదులన్నీ కూడా తీర్చుకున్నాడు. అతనికి టిఫిన్ ఇచ్చిన క్రమంలో కొంత మాత్రమే తీసుకొని మరికొంత ప్లేట్లోనే ఉంచాడు. దీనికి సంబంధించి మళ్ళీ స్థానికులతో మళ్ళీ क्या बोल सकता है इसके बारे में आप? क्यों नहीं बोल सकते भैया, बोलना चाहिए। हमें तो कहूँ पूरे देश को एक हो जाना चाहिए। जो गद्दार लोग हैं ना, जो इनकी फेवर कर रहे हैं ऐसे गद्दारों की, जो फेवर कर रहे हैं उनको भी दंड मिलना चाहिए। ये देश का स्वाभिमान है, भले ही देर आए पर दुरुस्त आए। ऐसे सारे गद्दारों को ढूंढ ढूंढ के फांसी पर चढ़ा देना चाहिए। और जितनी न्याय व्यवस्था है हम उसका पूर्ण सम्मान करते हैं, भरपूर को प्रशंसा करते हैं कि हमारे देश की न्याय व्यवस्था ने कम से कम जनता को न्याय तो दिया, भले ही देर से दिया लेकिन न्याय दिया। और जो लोग गद्दारों की फेवर कर रहे हैं, जो कानून के राजनीति के जो लोग हैं, ऐसे लोगों को बहिष्कार कर देना चाहिए जनता से, क्योंकि कितना हानि हुआ, 200-250 लोग मरे, करोड़ों रुपए का नुकसान हुआ, इंजर्ड कितने लोग हुए। और लोग ऐसे गद्दार हैं हमारे देश के अंदर ही जो इनकी फेवर कर रहे हैं। ये फेवर नहीं करना चाहिए। सरकार ने बहुत अच्छा किया, हम सरकार को कोटि कोटि धन्यवाद देते हैं। अभी तक वो 2 लोग नहीं मिले ना, दाऊद और नहीं, बिल्कुल उनको भी ढूंढ के लाना चाहिए और ऐसी यात्रा देना चाहिए कि आने वाले भविष्य में एक इतिहास बनना चाहिए कि ऐसे गद्दारों के साथ में क्या होना चाहिए। राजनीति प्रक्रिया, हिंदुस्तान इतना कमजोर देश नहीं है, लेकिन हमारी राजनीति के विपक्ष के जो लोग हैं वो राजनीति, ऐसी गंदी राजनीति फैला रहे हैं। जो सत्ता में लोग हैं उनका भी पावर कम कर रहे हैं। तो ऐसी न्याय व्यवस्था प्रक्रिया को चेंज कर देना चाहिए। जो कड़े से कड़ा कानून हो देश के अंदर ऐसे गद्दारों के लिए वो लाना चाहिए। हम इनका सम्मान करते हैं। ऐसे सजा से कुछ चेंज होगा? नहीं, चेंज होना चाहिए, क्यों नहीं होगा, बिल्कुल होगा। अगर जिस देश के अंदर अपराध करने वालों के लिए कड़ी सजा है, वहाँ न्याय प्रक्रिया अगर कठिन है, वहाँ आप देखिए कानून व्यवस्था कितनी अच्छी है। सबको किया, अफजल गुरु को किया, कुछ चेंज तो नहीं हो रहा ना? ऐसे ही टेरर क्यों नहीं हो रहा है कि इनकी फेवर करने वाले भी लोग गद्दार है ना देश के अंदर। फेवर अगर लोग जनता नहीं करे, राजनीति फेवर नहीं करे, जब कानून प्रक्रिया कड़ी कर दी जाए जब हम चेंज होगा। ऐसे चेंज होने वाला कहाँ है? उसको एक फांसी लगी, आज इसको लग रही है, हजारों लोग गद्दार बन रहे हैं। कानून प्रक्रिया को कड़ा कर देना चाहिए। मैं तो प्रधानमंत्री जी से, राष्ट्रपति जी से अपने याचना करता हूँ, प्रार्थना करता हूँ कि ऐसे गद्दारों को छोड़ना नहीं चाहिए, कड़ी से कड़ी यातना देनी चाहिए। और बहुत सम्मान करते हैं कि हमने देश के लिए ऐसे गद्दारों को फांसी दी जा रही है।